సో నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియో వచ్చి రియల్మీ GT8 Pro స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది, ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ GT8 Pro కెమెరా పవర్డ్ బై రీకో జిఆర్ అని ఉంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంది కెమెరాస్ కంటే మాత్రం అవి మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేంజెస్ చేసుకోవచ్చు, రీప్లేస్ చేసుకోవచ్చు. సర్కిల్ లాగా కావాలా, స్క్వేర్ లాగా కావాలన్నట్టు చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అదొకటి యూనిక్నెస్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. ఇక్కడ హైలైట్ చూసుకుంటే 200 మెగాపిక్సెల్ అల్ట్రా క్లియర్ టెలిఫోటో కెమెరా వస్తుంది. 7000 mAh titanium mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ చార్జర్, స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇది స్విచ్ చేసుకోవచ్చు మోడ్స్ ఏవైతే ఉన్నాయో. అండ్ రియల్మీ UI 7.0తో పాటు వస్తుంది. ఇక్కడ మంచి స్పీకర్స్ వస్తున్నాయి, హ్యాప్టిక్ మోటార్తో పాటు కూడా వస్తుంది. సో ఇవి కొన్ని హైలైట్స్. ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో 73,000 ఉంది. రికార్డింగ్ చేసే టైంకి ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో కలర్ వేరియంట్ చూసుకుంటే ఇక్కడ డైలీ వైట్ కలర్ అని ఉంది. సో ఇది డైలీ వైట్ కలర్, తర్వాత అర్బన్ బ్లూ కలర్ ఉంది, అండ్ ఆస్టాన్ మార్టిన్ రేసింగ్ కలర్. సో మేబీ ఇది స్పెషల్ ఎడిషన్ కలరు. సో ఇది ఆస్టాన్ మార్టిన్ రేసింగ్ కలర్ అనేది. ఇక్కడ బేస్ వేరియంట్ డైలీ వైట్లా మీకు 2 వేరియంట్స్ వస్తుంది. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 6GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. అర్బన్ బ్లూలో 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ఆస్టాన్ మార్టిన్ దాంట్లో 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. సో అదొకసారి కన్సిడర్ చేసుకోండి. ప్రైసెస్ చేంజ్ అవుతున్నాయి. స్టోరేజ్ అండ్ ర్యామ్ ప్రైస్ నుంచి చేంజ్ అవుతాయి. ఈ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా ఉన్నాయని అంటే ఎస్ సార్, ఫ్లిప్కార్ట్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయిపోయినాయి. కార్డ్ ఆఫర్స్ గురించి అప్పుడు సేల్ వచ్చినప్పుడు చెప్తావు. ఇక్కడ వీళ్ళ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ కూడా చూసుకొని కొంచెం డిస్కౌంట్ అయితే పెట్టిర్రు. ఎక్స్చేంజ్లో 2000 రూపీస్ ఏమో డిస్కౌంట్ వస్తుంది అది ఇది అనేసి. చూడాలి, సేల్ స్టార్ట్ అయినప్పుడు నీకు అప్డేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే మాత్రం జర నాకైతే డీసెంట్గా అనిపించింది. ఆల్వేస్ అవి ఫ్లాగ్షిప్ కేటగిరీలో ఉంది కాబట్టి డీసెంట్ నిజం నయం అనిపించింది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే నేనైతే ఒకటే అడ్వైజ్ అయితే చేస్తాను, కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి. కార్డ్ ఆఫర్స్ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా ఆఫర్స్ ఉంటాయో అప్లై చేసి పర్చేస్ చేసుకోమంటాను. ఈఎంఐ లాస్ట్ మోస్ట్లీ మొత్తం తీసుకోవడానికి ట్రై అయితే చేయండి, ఒకవేళ ఏదో మీద బడ్జెట్ ఉంటాయి ఇట్లా. అండ్ కమింగ్ టు స్పెసిఫికేషన్ చూసుకుందాము. సో స్పెసిఫికేషన్కి వచ్చేసరికి అయితేనేమో మెయిన్ 12 ఆప్షన్స్ వస్తుంది. మెయిన్ ఏంటంటే ప్రాసెసర్ బై ఇక్కడ క్వాల్కామ్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో పాటు వస్తుంది. అడ్రినో 840 200 మెగా ఫ్రీక్వెన్సీతో పాటు వచ్చే జీబీతో పాటు 8 కోర్స్ వస్తున్నాయి. 16GB ర్యామ్ 512GB హైయర్ వేరియంట్తో పాటు వస్తుంది. డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ పెద్ద డిస్ప్లే వస్తుంది. AMOLED వస్తుంది. ఇక్కడ QHD క్వాడ్ హెచ్డి డిస్ప్లే అనమాట. లైక్ 3136x1440 రెజల్యూషన్, దగ్గర 4K రెజల్యూషన్ అనుకోవచ్చు. అండ్ 144 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 120 డిఫాల్ట్ ఉంటుంది. అండ్ 360 వచ్చేసరికి అయితే టచ్ శాంప్లింగ్ రేట్ 360 దాకా వస్తుంది. 7000 mAh బ్యాటరీ రెండు వస్తున్నాయి. 2 సెల్స్ అనమాట. 3500 mAh బ్యాటరీ రెండు వస్తున్నాయి. ఎగ్జాక్ట్ అవే కాదు, కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ డ్యూయల్ సెల్ టెక్నాలజీ యూజ్ చేస్తారు కాబట్టి తొందర ఛార్జింగ్ అయిపోతుంది. 120 వాట్స్ దాకా మాక్సిమం ఛార్జర్ సపోర్ట్ అయితే వస్తుంది. వైర్లెస్ అయితే మాత్రం 50 వాట్స్ ఛార్జర్. కెమెరా చూసుకుంటే మాత్రం ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి ఉన్న కెమెరాస్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. 200 మెగాపిక్సెల్ హైపర్ ఇమేజ్ ప్లస్ అనేసి అయితే పెట్టారు కెమెరా కట్అవుట్. సో వీటి గురించి చూసుకుంటే ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ ఉంది. టెలిఫోటో ఏది వచ్చేసరికి 200 మెగాపిక్సెల్ అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్తో పాటు కూడా వస్తుంది. మ్యాక్సిమం అన్ని మోడ్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వామ్మో ఏంద్రా నాయన, 8K దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు వీళ్ళు. సో 8K దాకా కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K 60 FPS దాకా కూడా స్మూత్గా రికార్డింగ్ చేసుకోవచ్చు అని ఉంది డాల్బీ వీడియోతో పాటు కూడా. అండ్ ఫ్రంట్ వీడియో కూడా మీకు 4K రికార్డింగ్ అయితే మెయింటైన్ చేసేది. నెట్వర్క్ బ్యాండ్విడ్త్ అయితే చూసుకోవచ్చు. ఐ థింక్ దగ్గర లెవెల్ బ్యాండ్విడ్త్స్ ఏమైనా ఉన్నాయి 5Gకి సంబంధించినవి. వైఫై చూసుకుంటే వైఫై 7, వైఫై 6, వైఫై 5. ఇది 2x2 మెమో టెక్నాలజీ యూజ్ చేసాను. 2.4 GHz అండ్ 5 GHzకి. అండ్ బ్లూటూత్ వర్జన్ 6.0తో పాటు కూడా వస్తుంది. బ్లూటూత్ BLE ఆడియో సపోర్ట్, NFC సపోర్ట్ వస్తుంది. అదే రీజన్ని బట్టి అనేసి అయితే అంటారు. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే డ్యూయల్ బ్యాండ్ లొకేషన్ వస్తుంది. బైడూస్ B1, B1C, B2A వస్తుంది. GPS L1+L5, గాలియస్ G1 వస్తుంది. అండ్ గ్లోనస్ G1 అండ్ గాలియస్ E1+E5A, QGSS L1+L5. నావిక్ వచ్చేసరికి అయితే L5 అనమాట, మన ఇండియన్ వాళ్ళది. మిగతావి చూసుకుంటే కొన్ని వచ్చేసరికి అయితేనేమో మన వైఫై నుంచి సెల్యులార్ నెట్వర్క్ నుంచి కూడా కొన్ని లొకేషన్ ప్రొవైడ్ అయితే చూపించేస్తుంది. ఇక్కడ వెయిట్ చూసుకుంటే 214 గ్రామ్స్ వెయిట్ ఉంది. అర్బన్ బ్లూ కలరు. 218 గ్రామ్స్ ఏమో డైరీ వైట్ కలర్ ఉంది.
థిక్‌నెస్ కూడా డిఫరెంట్‌గా ఉంది బై. 8.2 ఎంఎం థిక్‌నెస్ అర్బన్ అది ఆ! డైలీ వైట్ అండ్ అర్బన్ బ్లూ వచ్చేసరికి 8.3 ఉంది. సో, 0.1 థిక్‌నెస్ ఒకటి ఎక్కువ తక్కువ ఉండొచ్చు బై. స్లైట్ చేంజ్ అంతే. 2 సిమ్ కార్డ్‌లు టైప్ సి పోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఇక్కడ ఏమైనా పిక్చర్స్ ఏమైనా మనకు ప్రొవైడ్ చేసిర్రా కింద పోర్ట్స్ గురించి ఇక్కడ పవర్ బటన్ వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదా పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్ కీస్. పైన చూసుకుంటే మైక్, స్పీకర్స్ కింద సిమ్ స్లాట్, మైక్, స్పీకర్, రౌండ్ స్పీకర్ అండ్ టైప్ సి పోర్ట్‌తో పాటు కూడా వస్తది. ఇక్కడ ప్రీ ఆర్డర్స్‌లో కూడా ఆఫర్స్ ఉన్నాయి. అండ్ యాహ్! స్విచ్ డిజైన్‌తో పాటు వస్తుంది. ఇక్కడ మెయిన్ ఇది భయ్. దీంట్లో మెయిన్ చూసుకుంటే 4 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. అంటే 4 ఇయర్స్ దాకా కూడా అప్‌డేట్స్ ఇది ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో ఆండ్రాయిడ్ 16 అంటారు. సో, 16 అంటే ఆండ్రాయిడ్ 20 దాకా వస్తది. ప్లస్ దాని తర్వాత 6 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ అంటే సిస్టమ్ మెయింటెనెన్స్ అండ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తాయి. 6 ఇయర్స్ దాకా. సో, ఈ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేస్తే గిట్ల మీకు 6 ఇయర్స్ దాకా కూడా ఏ ప్రాబ్లమ్ అయితే ఉండదు. దాని తగ్గట్టు కాస్ట్ కూడా అంతే ఉంది. 73,000 కాబట్టి కంపల్సరీ ఇయ్యాల్సిందే వాళ్ళైనా సరే కూడా. సెన్సార్‌లు చూసుకుంటే మాక్సిమం అన్ని సెన్సార్స్ ఇచ్చిర్రు బై. ప్రాక్సిమిటీ సెన్సార్, అంబియంట్ సెన్సార్, కరెంట్ టెంపరేచర్ సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలెరోమీటర్, గైరోస్కోప్, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, హాల్ సెన్సార్, లేజర్ ఫోకసింగ్ సెన్సార్, స్పేషియల్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ కూడా రిమోట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. రియల్‌మీ యూఐ 7.0తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ పర్చేస్ చేసే చార్జర్, గైడ్ డాక్యుమెంట్స్, ఇన్జెక్టర్ పిన్, సేఫ్టీ కేసెస్ అన్ని అవన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో నా ఒపీనియన్‌ల వన్ ఆఫ్ ద ఫ్లాగ్‌షిప్ ఫోన్స్ అనుకోవచ్చు. రీసెంట్‌గానే ఈ స్మార్ట్ ఫోన్‌కి కాంపిటీషన్‌గా చాలా వచ్చినవి. లైక్ 70,000 నుంచి 80,000 మధ్యలో చాలా స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఓ ఓప్పో ఓప్పో ఫైండ్ ఎక్స్9 సీరీస్ ఉంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు రాబోయే రోజులల్లా మీకు ఐక్యూ 15 కూడా ఉంది. ఐక్యూ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆల్సో దీనికి ఆల్రెడీ గట్టి కాంపిటీషన్ ముందే ఉంది. ఏందంటే మాత్రం మన దగ్గర ఇది ఉందన్నమాట. ఇది ఐఫోన్ 17 కూడా ఉంది. సో, చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఉందన్నమాట ఈ స్మార్ట్ ఫోన్‌కి. మర్చిపోయాను సామ్‌సంగ్ వాళ్ళది S25 సీరీస్ కూడా ఉంది. S24 ఆర్ S25 సీరీస్ కూడా ఉంది. సో, చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. నా ఒపీనియన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చా అంటే జెన్యూన్‌గా చెప్పుకోవాలంటే మాత్రమే తీసుకోవచ్చు. కానీ ఒక అడ్వైస్ ఏం చేస్తానంటే బై ఆఫర్స్ అప్లై చేసి తీసుకోండి. ఇన్ కేస్ కుదిరితే గిట్లా ఆఫర్స్ అప్లై చేయమని ఒక జెన్యూన్ అడ్వైస్ అయితే చేస్తాను. స్మార్ట్ ఫోన్ బాగుంది బై. యూనిక్‌నెస్ ఏందంటే కెమెరా కటౌట్ ఏదైతే ఉందో అదొక్కటే మెయిన్ యూనిక్‌నెస్ అన్నమాట ఈ స్మార్ట్. సో, ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే చూసిర్రు కదా! ఫైనల్‌గా మీరేమనుకుంటుర్రు? మీ ఒపీనియన్స్ ఏందని కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.